అనేటువంటి ఉగ్రవాదులు వచ్చి 26 మంది భారతీయుల్ని చంపడం, నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపడం, అది కూడా మగవారిని టార్గెట్ చేసుకొని ఆడవారి యొక్క సింధూరాన్ని తొలగించే విధంగా ఎవరైతే హిందువులు ఉన్నారో వారినే వదిలించడం మనం చూసాం. అయితే వారు మీరు హిందువులా ముస్లింలా అని చంపితే, హిందువుల వరకే చంపితే, మరి మన దేశానికి సంబంధించినటువంటి ముస్లిం మహిళ సోఫియా ఖురేషి గారు నా హిందూ సోదరిగా సింధూరాన్ని మీరు తొలగిస్తారా అని చెప్పి ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లోకి వెళ్ళి మరి ఒక ఆడ మనిషి ఇద్దరు పైలట్స్ కల్నల్ ఖురేషి, సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమి కాసిం, ఇద్దరు మహిళలు కూడా వీరోచితంగా ధీటుగా మరి పాకిస్తాన్లోకి వెళ్ళి మరి వారి స్థావరాన్ని ధ్వంసం చేసి పాకిస్తాన్ బిల్లులో వణుకు పుట్టే విధంగా చేశారు. అంటే మనం వారి యొక్క మరి త్యాగాలని, వారి యొక్క వీరోచిత పోరాటాలని మనం గుర్తుంచుకోవాలి. మరి మన దేశంలోకి వస్తే చంపడం లేదు, మన దేశంలో కొంతమంది పౌరులను చంపితే ప్రతీకారం తీర్చుకోవడం కోసం పరాయి దేశంలోకి వెళ్ళి పాకిస్తాన్లోకి వెళ్ళి మరి వాళ్ళని చంపి రావడం అనేది చాలా వీరోచితమైన పోరాటం. అలాంటి పోరాటాలకి మరి మహిళలు కూడా ఏ మాత్రం తీసుకోకుండా పురుషుల కన్నా ఒక అడుగు ముందుకేసి వారు భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని, భారతదేశం యొక్క ఖ్యాతిని ప్రపంచానికి తెలియజేసే విధంగా మరి చేశారు. అంటే వారి సేవలు మరి దేశానికి, మన దేశ పౌరులందరూ కూడా ఆ మహిళల ఇద్దరు యొక్క మరి గొప్పతనాన్ని గుర్తుంచుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. ఆపరేషన్ సింధూర్ చేయడంతో ప్రపంచం మొత్తం కూడా ఒక్కసారి భారతదేశం చూసింది. ప్రపంచం మొత్తం కూడా మరి భారతదేశం యొక్క గొప్పతనాన్ని, భారతదేశం వైపు ఏ దేశమైనా కన్నెత్తి చూస్తే భారతదేశం ఊరిని వదిలిపెట్టదు. ఎవరైనా కన్నేసిన దేశంలో చొరబడి మరి చంపగలదు, పోరాటం చేయగలదని చెప్పి ఆపరేషన్ సింధూర్ ద్వారా మనం ప్రపంచానికి తెలియజేయడం చాలా శుభపరిణామం. భారతదేశంలో మరి నేను విద్యార్థులు చెప్పేది మరొకసారి రక్షణ రంగంలో కూడా